నమస్తే వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు ఇబ్రహీంపట్నం నుంచి. ఓకే, మష్రూమ్ మసాలా తయారీ విధానం చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో మంచి మసాలా బేస్డ్ ఉంది. యా, అంటే బేసిక్గా మనకు మష్రూమ్కి పెద్దగా టేస్ట్ అంటూ ఏది ఉండదు కాబట్టి ఇలా ఏదైనా మసాలా బేస్లో కానీ లేదా ప్లెయిన్గా చేసుకున్న టమాటో గ్రేవీలో కానీ అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే, సో మష్రూమ్ మసాలా సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి గసగసాల పేస్ట్లో వాడదాం మనం. సో చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి మష్రూమ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి కూర 1/2 కప్పు, పెరుగు అరకప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మష్రూమ్ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నామండి. ఓకే, సో ఒక బౌల్లో పెరుగు, ఓకే, సో దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో బాగా కలిపేసి సో వీటిలో సో ఇక్కడ నేను 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. లేదా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసైనా మనం దీంట్లో వేసుకుంటే ఈ మసాలా అంతా కొంచెం లోపల వరకు పడుతుంది. ఓకే, సో ఈ మష్రూమ్ ముక్కలను వేసేసి సో కొంచెం చిన్న మష్రూమ్స్ అయితే మనము మొత్తం కట్ చేయకుండా జస్ట్ ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా బంగాళదుంపకు కానీ అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న బేబీ పొటాటోస్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్ లో. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం అండి. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే, ముందుగా మసాలా దినుసులు అంటే మనం మసాలా అనుకున్నాం కదా, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేస్తారా? సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి టొమాటో ఏమీ యాడ్ చేసుకోవట్లేదు మనం? యాడ్ చేస్తున్నాం అండి, కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో పెరుగు పులుపు అలాగే టమాటో పులుపు మనకు కొంచెం వేరే వేరేగా ఉంటాయి. సో ఈ 2 కూడా దీంట్లో వస్తే బాగుంటుంది మసాలా కాంబినేషన్స్కి. ఓకే, సో పేస్ట్ వచ్చేసి ఇక్కడ గసగసాలు అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాం. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర కూడా కొంచెం యాడ్ చేస్తున్నాండి. సో మసాలాతో కాంబినేషన్ సో ఇది చాలా బాగుంటుంది. ఏ మసాలా తీసుకున్నా మనం కొంచెం మెంతి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఒకవేళ మనకి అంటే ఇది ఆకు అవైలబుల్గా లేకపోతే ఫైనల్గా కసూరి మేతి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం డ్రైగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇట్లా పచ్చిది వేసుకున్నది వేరేగా ఉంటుంది మనకు. ఓకే, ఓకే, సో కొంచెం మెంతి కూడా దగ్గర పడ్డట్టుంది కదా రాజు గారు? అవునండి. సో ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు, సో అక్కడ మష్రూమ్ కూడా వేసుకున్నామండి, చూసి కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఓకే, ఇదేదో బిర్యానీకి మనం చేసుకుంటాం కదా ముందు ఫ్రై, ఆ టైప్ లో ఉంది. ఆ ఉల్లిపాయలు అలా పొడవుగా ఉండటం మూలాన. సో ఇప్పుడు దీంట్లో మసాలా పేస్ట్ కోసం అండి, ఓకే, ఎండు కొబ్బరి, అలాగే గసగసాలండి.
సో ఈ మసాలా పేస్ట్లు అనేవి మనము చేంజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది కొంచెం మనకు మసాలా వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పాదాలు మొరటుగా రఫ్గా తయారైనట్లయితే పావు కప్పు పెరుగులో 1 స్పూన్ వెనిగర్ కలిపి పాదాలకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే పాదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, సో ఈ ముక్కలు ఎక్కువ మగ్గక్కర్లేదా? అక్కర్లేదు. అంటే మనకి ఇది అయిపోయేంత లోపు మగ్గిపోతాయి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, కొంచెం పెరుగులో. సో ఈ మిశ్రమం కూడా యాడ్ చేసేస్తున్నాం. సో జనరల్గా మష్రూమ్తో ఏమన్నా బిర్యానీ టైప్లో అలా చేస్తే మనం ఎక్కువ మష్రూమ్ మ్యారినేట్ చేసి పెడుతూ ఉంటాం కదా. అవును. కానీ ఈ మసాలాకు కూడా బాగుంది ఏదో ఐడియా. సో కొన్ని రకాల వాటికి మనం ఇలా మ్యారినేట్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ చేసుకునే ఆ మసాలాకి, ఇలా చేసుకునే మెథడ్కి ఓకే బాగుంటుందండి. సో ఇలా మ్యారినేట్ చేయడం వల్ల కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఆ వెజిటేబుల్స్. సో ఇక్కడ ఉడకడానికి కొంచెం తక్కువ టైం తీసుకుంటాయి. అలాగే ఓకే. సో కొంచెం ధనియాల పొడి, సో ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ గరం మసాలా పొడి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇలాంటివి అయితే మనకు చక్కగా బిర్యానీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందేమో కదా కాంబినేషన్. ఇక్కడ కొంచెం స్పైసీగా, కొద్దిగా మసాలా టచ్లో. ఎస్. సో కాసేపు మూత పెట్టేసి సో ఈ మష్రూమ్ ముక్కలు కొంచెం మగ్గేస్తే మనకు సో డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే. సో ఓకే అండి. సో సైజ్ కూడా కొంచెం చిన్నగా అయిపోయింది కదా. సో ఉడికిపోయాయి మష్రూమ్స్. నైస్, చాలా బాగుందండి కాంబినేషన్ ఇలాగా. సో ఎప్పుడు అంటే డైరెక్ట్ మష్రూమ్స్ చాలా మంది ఏం చేస్తారంటే హాఫ్ బాయిల్లో చేసి వేసుకుంటారు, కానీ దాని బదులు ఇలా మ్యారినేట్ చేస్తే మనకి ఆ టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎస్. కొద్దిగా కొత్తిమీర వేసేసి సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, మష్రూమ్ మసాలా రెడీ అండి. నైస్. మష్రూమ్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, మష్రూమ్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మసాలా రెడీ. ఓకే అండి, మరి మష్రూమ్ మసాలా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. బాగుంది కదా. మేతి వేయడం వల్ల చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అనేది. మేతి, ఆ గరం మసాలా ఫ్లేవర్, ఈ కొంచెం పెరుగు కూడా యాడ్ అయింది, టొమాటో వచ్చింది, అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి మంచి బాగుంది. అంటే ఆ మసాలా ఫ్లేవర్తో పాటు ఈ టేస్ట్లు అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి, ఆ పులుపు ఎక్సెట్రా అన్నీ కూడా. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మష్రూమ్ మసాలా. ఇలా మ్యారినేట్ చేసి చేసుకోవటం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఆకలి మందగించినట్లయితే నీళ్లలో మిరియాలు వేసి మరిగించి ఆ కషాయాన్ని భోజనానికి ముందు తాగుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది.
వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ వంటకు సంబంధించిన డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పెసర బొండాలు చూడబోతున్నామండి. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు పెసర బోండాలా? అవునండి. సో జనరల్ గా ఇలాంటివన్నీ కూడా స్నాక్స్ చాలా అందరికి ఇష్టంగా ఉంటాయి. అండ్ ఫ్లేవర్స్ మార్చుకుంటూ ఉంటే బాగుంటాయి కూడా. ఇలా పెసర్లు లేదా బొబ్బర్లు తర్వాత కార్న్ కాంబినేషన్ లో కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో పెసర ఏంటంటే మామూలుగా మనం ఏదైనా స్నాక్ చేసినా పెసరపప్పుతో చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు అడిషనల్ గా ఏంటంటే పొట్టు కూడా యాడ్ అవుతుంది కదా పెసర్లతో. పొట్టు పెసర చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పెసర బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర బోండాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. సో రాజు గారు, పెసర బోండాలు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం పూతపిండి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో శనగపిండి, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం వాము, ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. సో దీన్ని మనం బజ్జీల పిండిలో కొంచెం అలా జారుడుగా కలిపేసుకోవాలి. దీంట్లో ఏం సోడా ఉప్పు అట్లా ఏమి వేయక్కర్లేదు రాజు గారు? అక్కర్లేదండి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. అంటే జస్ట్ అట్లా కొంతసేపు నానితే బాగుంటుందా? సరిపోతుందండి. ఓకే, చాలా వాటర్ కొంచెం కావాలి. ఓకే అండి. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు లోపల స్టఫింగ్. ఈ బోండాకు కూడా మనకి ఆలు ఉండాల్సిందేనా? కొంచెం ఉండాలి బ్యాండింగ్, అంటే మనకు ఆ పెసలో కొంచెం ముద్దగా రాదు కదండి. ఇప్పుడు అది పేస్ట్ లా చేసేస్తే రాజు గారు పెసలు అలా చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే కొంచెం బాగుంటుందండి. సో అందుకోసమే నేను కొంచెం ఆలు బేస్ తీసుకొని చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పెసలండి. సో జనరల్ గా కచోరీలు ఇలాంటి వాటిలో పెసరపప్పు అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడేమో పొట్టు పెసలు అన్నమాట. కొద్దిగా పసుపు, ఉప్పు అండి, సరిపడా ఉప్పు. ఓకే, సో కొంచెం ఇది అట్లా వేగాలి, ఆయిల్లో కొంచెం వేగాలి. సో అయితే మేము చిట్కా చూడొచ్చా రాజు గారు? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పెసలు వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బట్టలపై మురికి బాగా పేరుకుందనుకోండి, వాటిని రాత్రిపూట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బట్టలపై ఉన్న మురికి ఈజీగా తొలగిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? అలాగా సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఉడికించిన బంగాళదుంప దీంట్లో వేసేసి మెదుపుకోవాలండి.
సో వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర, ఓకే కొంచెం నిమ్మరసం అండి. సో ఈ టేస్ట్ అనేది కూడా మనకు బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా? ఓకేనండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో పెసలు కూడా కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుందేమో కదా అండి. మరీ ఎక్కువ పలుకుగా ఉంటే కూడా మనం తినేటప్పుడు బాగుండదు. అది ఎందుకంటే ఆలు కొంచెం చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, మరి ఇది ఎక్కువ పలుకున్నా కూడా కొద్దిగా అదేదో డిస్టర్బింగ్ గా ఉంటుంది. సో స్నాక్ తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇది ఇక్కడ మార్చేసుకుందాం అండి. సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఓకే. సో కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే నైస్. సో బోండా మనకి చక్కగా ఈ సైజు ఉంటే బాగుంటుంది. ఎస్. ఎందుకంటే కొంచెం ఆ మాత్రం లేకపోతే మళ్ళీ మనకి బోండా తిన్న ఫీల్ రాదు. చిన్న చిన్నగా ఉంటాయి, మళ్ళీ పునుగుల టైప్లో అయిపోతాయి అవి. సో కాబట్టి చక్కగా పూతపిండి అది కన్సిస్టెన్సీ చూసుకొని, అలానే ఎక్కువ పూతపిండి కూడా పట్టకుండా కొంచెం కవర్ అయ్యేలా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. యా. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకొంచెం కలర్ వస్తే మనం తీసేయచ్చండి. సో ఇది ముందుగా వేసాం కదా, ఇది తీసేయచ్చు. ఓకే నైస్. ఇలా చూస్తే మనకి మామూలు ఆలు బోండలా ఉంటుంది, తర్వాత తింటే అందులో పెసలు ఉన్నాయన్న సంగతి తెలుస్తుంది. ఎస్ అండి. నేను చూస్తూ ఉండాలా రాజుగారు వీటిని, మీరు కార్వింగ్ మొదలు పెడతారా? ఓకేనండి. సింపుల్గానే చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టొమాటోతో బటర్ఫ్లై షేప్లో కట్ చేస్తున్నాను అండి. సో కొంచెం మంచి షేప్ ఉన్న టొమాటోస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. షేప్ అంటే పొడవు ఉండాలా? ఓవెల్ షేప్లో, కొంచెం మరీ ఓవెల్గా కాకుండా మరీ రౌండ్గా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఒక దాంట్లో మనకు 4 అవుతాయి. సో ఇక్కడ కట్ చేసుకునేప్పుడు ఏంటంటే ఈ లోపల వైపు నుంచి కట్ చేస్తామండి, ఇలా నిలువుగా. ఓ సో తర్వాత ఈ రెండింటిని కూడా కొంచెం ఇలా వెనక్కి మర్చేసి ఇక్కడ స్కిన్ ఓపెన్ చేస్తాం. సో ఇది వాటి యాంటీనాస్ అండి. ఓ దాంట్లోనే మొత్తం చేసేసుకుంటున్నాం. ఎస్ అండి. వాటిని వీటిని కొంచెం ఇలా రబ్ చేసేస్తే బెండ్ అయిపోతాయి. ఓకే. సో ఇలా వస్తుంది. కొంచెం బేస్ మనం ఇలా లెవెల్గా కట్ చేసేసుకుంటే హ్యాపీగా నిలబడుతుంది. సో ఒక దాంట్లో మనకు 4 వస్తాయా? 4 వస్తాయి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి. గ్యాప్ అది మనకు కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది. సో డిస్ప్లే అప్పుడు ఈ జాయింట్ అనేది మనకు పైకి ఉంటుంది. అది తిప్పేటప్పుడు అవి ఊడిపోవు రాజు గారు? లేదండి, స్కిన్ కొంచెం గట్టిగా ఉంటుంది దీన్ని. ఇవి సింపుల్ బటర్ఫ్లైస్. ఎస్. కానీ బాగుంది షేప్ చక్కగా. సో మిగతా మనం వేరే వెజిటబుల్స్ చేసుకుంటే వాటికి యాంటీనాస్ అవన్నీ సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. షేప్ అనేది కూడా ఆ స్లైసెస్ మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. నాలుగు బోండాలు 4 బటర్ఫ్లైస్. బాగుంది. ఓకే. అసలు బోండాలు
రెడీ అండి. బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా ప్లేట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పెసర బోండాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర బోండాలు తయారు చేసే విధానం: ముందుగా పెసలు ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర బోండాలు రెడీ. ఓకే అండి, మరి పెసర బోండా తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. ఆ పెసర్లు అలా పలుకులు పలుకులుగా తగులుతూ చాలా బాగుంది. యాక్చువల్గా చక్కగా అలా నవ్వులుతుంటే ఆ అల్లం ఫ్లేవర్, పచ్చిమిర్చి ఘాటు, అండ్ పెసలు కూడా చక్కగా మెత్తగా ఉడికించుకోవటం మూలాన ఆ బంగాళదుంపలో బాగా కలిసిపోయింది. బాగుంది టేస్ట్ వైజ్గా. సో చక్కగా ఇప్పుడు అంటే ప్లెయిన్ ఆలు బోండా బదులు ఇలా చక్కగా పెసలు, ఇంకా వేరే ఏమైనా మనకు చాలా గింజలు ఉంటాయి కదా, ఉడికించేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి పెసర బోండా. సో మనం రెగ్యులర్ గా చేసుకునే బోండాలని కొంచెం ఇలా ఉడికించి ఏదైనా కూడా పప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంది, వెరైటీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమంది బాగా లావుగా ఉన్నట్లయితే సన్నబడటం కోసం తినడం తగ్గించేస్తారు. అలా సన్నబడిన తర్వాత మళ్ళీ ఇష్టమైనవన్నీ లాగించేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా ప్రతిరోజు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉన్నట్లయితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, ఇంకా పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? స్వప్న అండి. స్వప్న ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట్ అండి. అంబర్పేట్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా, ముందు నుంచి ఫ్రెండ్స్ ఏనా? ముందు నుంచి ఫ్రెండ్సా? ఓకే. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? సో చూద్దామా మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే, ఓ దోసకాయ. నైస్. దోసకాయతో కూడా చాలా సింపుల్గా వంటలు చేసుకోవచ్చు కదా. అంటే చాలా ఎక్కువ వెరైటీస్ అందరూ ట్రై చేయరు, కానీ చేసుకునే కొన్ని అయినా కూడా దోసకాయతో బాగుంటాయి. అంటే కొంచెం కొన్ని దోసకాయలు పులుపు ఉంటాయి, కొన్ని తీగా ఉంటాయి కదా. ఆ టేస్ట్ ని బట్టి మనకి కూరలు టేస్ట్ అనేది ఉంటుంది. సో దోసకాయతో మీ ఇద్దరు కూడా చక్కగా మంచి టేస్టీ వంటలు చేయాలన్నమాట ఈ రోజు. ఓకేనా? ఓకే. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి దోసకాయతో ఏం చేయొచ్చో. నేను టైం ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైం ఆఫ్ చేస్తా. కాబట్టి ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో ఆలోచించండి. సో జనరల్గా బంగాళదుంప, టమాటో ఇలాంటివి అంటే మనకు బోల్డ్ అని వచ్చేస్తాయి కాబట్టి దోసకాయ అనేసరికి కొంచెం ఆలోచించాలి. అయినా దోసకాయ అంటే చక్కగా పచ్చళ్ళు, పప్పులు, దోసకాయ కర్రీలు, మసాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అట్లా ఏమైనా చేయొచ్చు. సాంబార్లు వేసుకోవచ్చు, అదే పులుసులు వేసుకోవచ్చు. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చేస్తుంది. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి. అబ్బా, 43 seconds. సో దోసకాయతో ఇంత టైం ఆలోచించి మళ్ళీ పచ్చడి దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ మీరే వంట చేసేయాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, మరి దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, దోసకాయ గింజలు 1/2 కప్పు, చింతపండు తగినంత, మెంతులు 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 10, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏమన్నా వేయించుకోవాలా మనము? కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పప్పులా? సో విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్? విత్ ఆయిల్. ఓకే. జాగ్రత్త. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. కొద్దిగా మినప్పప్పు,
కొద్దిగా సో ఈ ఒట్టి మినప్పప్పు ఒకటే ఫ్రై చేసుకోవాలా? లేదండి, కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి అయిన Okay. తర్వాత ఎండుమిర్చి అవి ఓ, అన్ని కొంచెం పచ్చళ్ళు కలిపివన్నీ ఫ్రై ఫ్రై చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే, పట్టుకున్నా. కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి పచ్చడి అన్నారు, ఎండుమిరపకాయలు వేసారు ఎందుకు? కొద్దిగా టేస్ట్ గురించి అవునా? ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇలాగ మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఆవాలు, మూత పెడదామా కొంచెం? ఇంకేమైనా ఉన్నాయా వేసేవి? కొద్దిగా మెంతులు అండి. యాక్చువల్గా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అన్నీ వేయించాక పప్పు వేసుకోవాలేమో, అది కొంచెం డార్క్ అయిపోతుంది. కొద్దిగా ఇంగు, ఇంగువ. ఓకే, చాలా ఈ మాత్రం చాలండి. కట్టేద్దామా? సో ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకునేదా? అవునండి. ఓకే. సో ఫస్ట్ ఇదే గ్రైండ్ చేస్తారా లేకపోతే గింజలేమో? ఏం లేదండి, ఇది గ్రైండ్ చేసి తర్వాత లాస్ట్ గింజలు వేయాలి. సో అంటే ఇది కొంచెం మనకి దోసకాయ అంటే కొద్దిగా ముక్కల పచ్చడి లాగే ఉంటుంది కదా? అలాగే అలాగేనా? ఓకే. సో జస్ట్ ఇది పేస్ట్ చేసి అందులో కలుపుకోవాలి. ఇందులో ఏమైనా సాల్ట్ అది వేసుకోవాలా? కొంచెం చింతపండు సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మరి చింతపండేరా? తర్వాత వేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జు వేసేసుకోవాలండి. సో గింజలు 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 కూడా యాడ్ చేస్తున్నారా? యాడ్ చేసేస్తాం. ఓకే ఓకే, అలా వేస్తే బాగుంటుందా? అవునండి. తర్వాత కొద్దిగా చింతపండు అండి, సాల్ట్, ఉప్పు కూడా. సో మొత్తం పచ్చడి మొత్తం పచ్చడికి సరిపోయింది. దీంట్లో ఇంకేం వాటర్ ఏం వేయక్కర్లేదు? ఏం లేదండి. ఓకే. చాలా అంతే? చాలా, జస్ట్ ఒక తిప్పు అంతే. ఒక్కటే అండి. అవి గింజలు మధ్యలో తగులుతూ ఉండాలి. మరి అప్పుడు ఎందుకు గ్రైండ్ చేసేసుకున్నాం? ముక్కలతో పాటు వేసుకోవచ్చుగా? ఇది మొత్తం గుజ్జులా అయిపోతుందండి. అందుకని ఆ గుజ్జులా అది వాడారా? ఓకే ఓకే. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇది కలిపేసుకోవడం. అంతేనా? సో దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇది బాగా స్పైసీగా ఉంటుందండి పచ్చడి? స్పైసీగానే ఉంటుందండి. ఇది పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది కదా. తీయగా ఎందుకు ఉంటుంది? కొంచెం దోసకాయ. ఓకే ఓకే. బెల్లం కూడా ఏమైనా యాడ్ చేస్తారా? లేదండి, బెల్లం ఏంటి. ఓకే. సో మళ్ళీ పోపు పెట్టుకోవాలి కదా మనం? కొంచెం పైన పోపు పెట్టుకోవాలి. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇందులో ముక్కలకు పట్టేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే మనం జస్ట్ ముక్కలు కూడా ఒకసారి ఆ పేస్ట్ తిప్పుకోవచ్చు కదా? సన్నగా తరిగినే ఉంటే అవసరం లేదండి, కొంచెం పెద్ద ముక్కలు అయితే కొద్దిగా తిప్పుకోవాలి. ఒక్కసారి. ఇప్పుడు మీ ఇంట్లో అందరు బాగా కారం తింటారండి? తింటారండి. ఓ, దీంట్లోనే వేసేసుకో. సో ఇది జస్ట్ మనకు ఒక 2-3 days నిలువ ఉంటుంది అంతే? ఉంటుంది. అంతేగా? అంతే అండి. కొద్దిగా మినపప్పు అండి, కొద్దిగా ఆవాలండి. మీకు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టమా లక్ష్మి గారు? అవునండి. రోటి పచ్చళ్ళు? అవునండి. మరి రోట్లో చేసుకుంటారా మిక్సీలో? ఏం లేదండి, గ్రైండర్లోనే. అదేలేండి, పేరుకి రోటి పచ్చళ్ళు, కాకపోతే ఇప్పుడు అందరం గ్రైండర్లోనే చేసేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? అవునండి. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారండి. ఇందులో ఇంగువ ఏమైనా వేస్తారా? లేదండి, ఇందులో వేసేసాను ఫస్ట్. దాంట్లో వేసేసుకోండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్సా? అవునండి. నైస్ నైస్. మీరు కూడా ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసేయండి, బాగుంటాయి. యాక్చువల్గా ఇంగు పోపులో వేస్తారు కదా, మీరు ఎందుకు పచ్చళ్ళు
అంటే కలిపి మొత్తం ముక్కలకి మొత్తం పట్టేస్తుంది కదండి. బాగుంటుందనా? ఓహో. ఫైనల్ గా కొత్తిమీర కొంచెం వేసేసుకో. ఓకే, సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. నైస్. పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి. ఓకే, బాగుంది. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకుని దీంట్లో దోసకాయ గింజలు, చింతపండు, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. కంటి చుట్టూ నలుపుదనం ఎక్కువగా ఉన్నట్లయితే అరటిపండు తొక్క తీసుకుని ఆ తొక్క లోపలి భాగంతో కంటి చుట్టూ స్మూత్గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో స్వప్న రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు దోసకాయతో? దోసకాయ సాంబార్ అండి. దోసకాయ సాంబార్. ఓకే ఓకే అండి. మరి దోసకాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ సాంబారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు పావు కిలో, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వప్న స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ తీసుకొని చాలండి. ఆయిల్ వేసేసాక పోపుకు సరిపడా, సో ముందే పోపు పెట్టేసుకుంటున్నాం. ఓకే. పోపుకు సరిపడా పోపు ఆవాలు, జీలకర్ర, బాగా చిటపట్లాడుతుంది, వేయండి. తరువాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత ఆనియన్స్, ఓకే, ఓకేనా? కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, తర్వాత టమాటో ముక్కలు. ఓకే. సాంబార్ ఇష్టమా మీకు బాగా? అవునండి. బాగుంది. ఇవిడికి పచ్చడి ఇష్టం, వాడు పచ్చడి చేస్తుంది. ఇవిడికి సాంబార్ ఇష్టం, వాడు సాంబార్ చేస్తుంది. నైస్. తర్వాత కొద్దిగా కరివేపాకు. బేసిక్గా ఇలా సాంబార్లు, రసం ఇలాంటివన్నీ అందరికీ ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే అవునండి, కూరలు ఎలా ఉన్నా లేకపోయినా చక్కగా ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ అప్పడాలు వేయించుకొని చక్కగా అలా నంజు పెట్టేసుకుంటే హ్యాపీగా లాగించేయచ్చు. తర్వాత ఉడికించిన దోసకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు నీటితో పాటు వేసింది. సో దోసకాయ ముక్కలు అలాగే అవి ఉడికించిన వాటర్ కూడా. సో ఫస్ట్ కనుక మనం దోసకాయ ముక్కలు ముందు సపరేట్గా ఉడికించుకున్నట్లయితే దాంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా మనం పారబోసేయకుండా సాంబార్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి. ఉట్టి ముక్కలు వేసుకుంటే మళ్ళీ ఇందులో మనకి దోసకాయ టేస్ట్ ఏమి రాదు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదామా? పెట్టేసి. నైస్. సో ఏం చేస్తుంటారు స్వప్న? మెడికల్లో అడ్మినిస్ట్రేటివ్గా చేస్తానండి. మెడికల్ ఫీల్డా? ఎస్ అండి. నైస్ నైస్. పెళ్ళైందా మీకు? అవునండి. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 3 years అవుతుందండి. 3 years అవుతుందా? సో ఏం చేస్తుంటారు మీ వారు? అకౌంటెంట్ అండి. సో ఇద్దరు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారా? అవునండి. లవ్ మ్యారేజా మీది? లేదు లేదు, అరేంజ్ మ్యారేజ్ అండి. ఓకే అండి. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మా ఇంటర్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ నుంచి పరిచయం అండి మాకు. మీ ఇంటర్ ఫ్రెండ్ కి తన ఫ్రెండా? బాగుంది బాగుంది. సో వంటలన్నీ వచ్చేసినాయి ఆ స్వప్న అయితే? వచ్చండి, ఆల్మోస్ట్. ఎస్ అండి. ఏమైనా కూడా చేసేస్తారు. నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? నెక్స్ట్ వచ్చేసి కారమా? ఎస్ అండి.
మీరు కూడా కారం బాగా తింటారా? అవునండి. అమ్మో ఏమిటది వేసేస్తున్నారు? తర్వాత చింతపండు వేస్తాం కదండి, కాబట్టి సో ఫ్లేవర్ సరిపోద్ది. తగ్గుతుంది. కారం ఫ్లేవర్ తగ్గుతుందండి. ఉప్పు మీరు వేసిన ఉప్పులు కారాలకే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే కారం ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు మనం కొంచెం స్పైసీవి చూస్తే ఎలా నోరు ఊరుతుంది ఆ టైప్ లో ఉంది ఆ పరిస్థితి కూడా. ఇప్పుడు చింతపండు రసమా? అవునండి. వేసేయండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. పైన ఇంకొంచెం కావాలని ఇందులో పోస్తాను. అవును, మొత్తం అందులో వేసి అందులోనే ఎన్ని నీళ్ళు కావాలో పోసుకోవచ్చు కదా. సో చాలండి. చాలా ఇంకొంచెం కావాలా? చాలా. కలిపేసుకోండి నిదానంగా, చక్కగా, జాగ్రత్తగా. ఇప్పుడు ఇదంతా కలిపి మరిగితే మనకి సాంబార్ రెడీ. అంతేనా? ఎంత ఎర్రగా ఉందో. సాంబార్ జనరల్ గా పచ్చగా ఉండాలి. మీ సాంబార్ ఎందుకు ఎర్ర కదండి, అప్పుడు ఎల్లో కలర్ వస్తుంది అంటారా? చేంజ్ అవుతుంది కదా. ఓకే. సో ఉడికించిన కందిపప్పు, కొంచెం బెల్లం. ఏమిటి అన్ని చేతిలో పట్టుకుని ఆగుతున్నారు? కారంకి కొంచెం అని కారం నేను చెప్తున్నాను, కొంచెం ఉప్పు. ఇదేమిటి ఎల్లో కలర్ అవ్వలేదు స్వప్న? ఎలా బాగుంది కానీ కలర్ఫుల్ గా. శారీ కలర్ అనుకొని చేసుకో. శారీకి మ్యాచింగ్ అంటే వంటలు కూడా అలా చేస్తారా? శారీకి మ్యాచింగ్. మన ఇష్టం, మన వంటలు. సో నెక్స్ట్ టైం వేద్దాం. ఏమిటిది? శనగపప్పు పౌడర్ అండి. అది ఎందుకు? కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుందని. సాంబార్ పౌడర్ వేస్తారు, ఇది కూడా వేస్తారండి. అవునా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పాప అండి. ఒకతే పాప? పాప. ఏం చదువుకుంటుంది? లేదండి, 2 years తనకి. ఓ చిన్న పాప. అవునండి. ఏం పేరు పెట్టారు? ఆస్తా. ఆస్తా. బాగుంది. అయిపోయిందా ఇది? అయిపోయిందండి. ఫైనల్ గా కొత్తిమీర. నైస్. జాగ్రత్తగా వేయండి. కొంచెం నీళ్ళు కలుపుకోలేము. సాంబార్ వాటర్ అంటే పప్పు వేసాం కదండి చిక్కదనానికి, అప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేయాలండి పలచబట్టడానికి. చాలు చాలు, కింద పడిపోతుంది మరి. అందులో సో గార్నిష్ కి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ? రెడీ అండి. దోసకాయ సాంబార్. నైస్. ఓకే అండి, మరి దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ సాంబార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, కరివేపాకు, ఉడికించిన దోసకాయ ముక్కలు ఉడికించగా వచ్చిన నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, శనగపప్పు పొడి, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. అంతే, దోసకాయ సాంబార్ రెడీ. ఓకే అండి, మరి దోసకాయతో ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి, ఓకే, ఒకటేమో దోసకాయ సాంబార్. సో ముందు సాంబార్ చూసేద్దాం. ఓకే. మ్యాచింగ్ బాగా ఎక్కువ మ్యాచింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. బాగుందండి, నైస్. పచ్చిమిర్చి పచ్చడి అన్న అంటే మరి ఇంత ఓవర్ ఘాటు లేదు, లేదు అంటే కొంచెం ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే దోసకాయ కొంచెం మనకు తీయగా కొంచెం పులుపు ఉంటుంది కదా, సో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా అది కొంచెం ఊరిన తర్వాత అది మళ్ళీ ఆ బ్యాలెన్స్కి వచ్చేస్తుంది మనకు. సో నైస్, బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు. స్వప్న కాస్త కారం ఎక్కువ వేసింది. చూద్దాం మరి రాజుగారు ఏమంటారు. సో రెండు డిష్లు కూడా బాగానే ఉన్నాయండి. అంటే పచ్చడి
ఇలా అంటే కొంచెం రోటి పచ్చడిలా చేసుకుంటాం కదా, మీరు అన్నట్టుగా కొన్ని ముక్కలు కూడా వేసుకుని దాంట్లో పచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. సో ఓకే, సాంబార్ అంటే కొంచెం సాంబార్ ఫ్లేవర్ రావాలండి దీంట్లో. ఓకే, సో ఓన్లీ మీరు శనగపప్పు పొడి ఒకటే వేస్తారు కదా, ఇంకొన్ని కూడా దినుసులు దాంట్లో ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకు ఆబ్వియస్గా సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో ఇదేంటంటే దోసకాయ పప్పులా వచ్చేసింది. సాంబార్ దోసకాయ పప్పులా వచ్చింది అంటే కొంచెం కన్సిస్టెన్సీ కూడా చిక్కగా ఉంది. ఓకే, కొంచెం ముద్దపప్పులా. కాబట్టి ఈరోజు పచ్చడి. లక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాట్స్. సో లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. సో స్వప్న, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఊరించాంటి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దోశలు ఎర్రగా రావాలి అంటే దోశలకు వాడే బియ్యాన్ని నార్మల్ బియ్యం కాకుండా ఉప్పు బియ్యాన్ని వాడుకోవాలి. ఉప్పు బియ్యాన్ని వాడినట్లయితే దోశలు ఎర్రగా వస్తాయి, అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన మష్రూమ్ మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్స్తో పాటు మనకు ఎండు కొబ్బరి, తర్వాత పెరుగు, గసగసాలు, మసాలా దినుసులు, ఇక దాంతో మసాలా పౌడర్. ఇప్పుడు ఇలాంటి మసాలా పర్వాలేదంటే హెల్దీ అని కాదు. ఇప్పుడు మనకు పెరుగు గసగసాలతో బేస్ క్రియేట్ చేసుకుంటూ ఎండు కొబ్బరి తగ్గించి వాడుకుంటే క్యాలరీ పరంగా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా ఒత్తిడి లేకుండా సులభంగా జీర్ణమయ్యే విధంగా చేసుకోవచ్చు. క్యాలరీస్ కూడా పెరుగులోని క్యాలరీ, కొబ్బరిలోని క్యాలరీయే మనకి ఈ డిష్లో. మిగతా క్యాలరీస్ అన్నీ కూడా మినిమల్. బాగుందండి మష్రూమ్ మసాలా. మష్రూమ్స్ కూడా ఇప్పుడు మనం ఆకుకూరలు ఎలా తినాలి వారానికి ఒకసారి అంటూ ఉంటామో, మష్రూమ్స్ కూడా అలా ట్రై చేసుకోవచ్చు. ఇందులో బ్యాలెన్స్ కూడా ఉందండి, మనకు అన్నీ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, పెరుగుంది. సో జస్ట్ రైస్ ఆర్ చపాతి, అగైన్ మనకు 500 క్యాలరీ లోపు మీల్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనకు రోజుకు 1500 క్యాలరీలు కావాలనుకోండి, మీల్స్ 2 కూడా డిన్నర్ అండ్ లంచ్ కూడా 450 లోపు కంప్లీట్ అయిపోతే ఆ టార్గెట్ లోపు మనం ఉండొచ్చు. అలా ఉంది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పెసర బోండాల్లో పెసరపప్పు, శనగపిండి, అల్లము, బంగాళదుంప, నిమ్మరసం. బోండాలు డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఓకే. కానీ ఒక్కొక్కటి కూడా, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎంతో అవసరమైనవండి ఇందులో ఉన్నవి మనకు. బంగాళదుంప, పెసరపప్పు, డైజెషన్కి కావాల్సిన అల్లము, విటమిన్ C రోజు తీసుకుంటే జలుబులు దగ్గులు కూడా రావండి. అది కూడా ఇలా జస్ట్ ఒక చెంచా ఈ సీజన్లో తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫాస్ట్ ఫుడ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూడాలి. ఫాస్ట్ ఫుడ్లో వెతకాలి పోషకులు ఏమున్నాయా, దీంట్లో ఏమున్నాయి, దాంట్లో ఏమున్నాయి. ఇందులో చూడండి ప్రతి దాంట్లో కూడా చక్కటి పోషకులు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వీటికే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఊరించే వంటలో చూసిన దోసకాయ సాంబార్, అలాగే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి. దోసకాయ సాంబార్, దోసకాయ, కందిపప్పు, చింతపండు, తర్వాత మనకు శనగపప్పు పొడి. దోసకాయలు తీసుకునే విధానంలో ఒక మంచి మెథడ్ అండి ఇది. దోసకాయ చాలా మంచి వెజిటబుల్ అండి, చాలా చాలా. మళ్ళీ మనకు క్యారెట్ ఎలా చిన్నపిల్లలకి రోజు ఇస్తే మంచిది అని చెప్తూ ఉంటామో, దోసకాయ కూడా ఆ కోవకే చెందినది. కాబట్టి దోసకాయ ప్రిపరేషన్ కూడా మనం చక్కగా వీళ్ళకి ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే దోసకాయలో ఉన్న ప్రత్యేకత, చిన్నపిల్లలకు ఈజీ తినడానికి, పెద్దవాళ్ళకు కూడా ఈజీ నవలడానికి. కాబట్టి ఇలాంటివి మనం చూస్ చేసుకొని చేసుకోవాలి. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడిలోని విశేషం ఏంటంటే దోసకాయ గింజలు కూడా యాడ్ చేశాం. ఏ గింజ అయినా కానివ్వండి, గింజ ధాన్యాలు అనేది అందులో మనకు పవర్ ప్యాక్ న్యూట్రియన్స్ ఉంటాయి. సో గింజలో ముఖ్యంగా ఉన్న స్టార్చ్ ఎలాంటి స్టార్చ్ అంటే మనకు చక్కగా ఎనర్జీని కరెక్ట్ విధంలో అందించే స్టార్చ్. వీటితో మనం చేసుకునే ఈ పచ్చడి, రోటి పచ్చడి కూడా మంచిదే. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? మష్రూమ్ మసాలా బాగానే ఉందండి, డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. బ్యాలెన్స్డ్ రెసిపీ. అలాగే దోసకాయతో చూసిన 2 రెసిపీస్, దోసకాయ సాంబార్ అండ్ దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి బాగున్నాయి. పెసర బోండాలు కూడా బాగున్నాయండి, డీప్ ఫ్రైడ్ కాబట్టి.
ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. పూరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. రాజుగారు ఈ రోజు అన్ని వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. Okay. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.